అకాల్ నమో నారాయణ అందరికీ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఈ వీడియో చేసే ముందు ఈ వీడియోలో మీకు ఒక ఛానల్ డీటెయిల్స్, ఒక అమ్మాయి ఫోటో వేస్తాను చూడండి. ఈ ఫోటో చూశారు కదా, ఈ ఛానల్ వచ్చేసి కీప్ ఇట్ రీల్ విత్ శివ భవానీ అనే ఛానల్. ఒక అమ్మాయిని పిలిచి ఇంటర్వ్యూ చేశారు. షీ ఈజ్ ఏ స్టాండప్ కమెడియన్. ఆమె ఒక స్టాండప్ కామెడీ చేస్తుంది. ఆమెను పిలిచి ఇంటర్వ్యూ చేశారు. సరే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాము ఏంటి విషయం అంటే కనుక, నిన్న అరౌండ్ 3 o'clock midnight అనుకుంటాను, నేను ఫేస్బుక్ చూస్తూ రీల్స్ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఉండగా ఈ వీడియో నాకు కంటపడేది. ఈ టాపిక్ ఏంటంటే లేడీస్ వేరింగ్ ఆఫ్ డ్రెస్ గురించి. మనం ఆల్రెడీ యాక్టర్ శివాజీ గారు మాట్లాడారు. దాని గురించి ఎన్నో డిబేట్స్ జరుగుతున్నాయి. సొసైటీలో ఉండే చెత్త లేడీస్ అంతా ఏవో మాట్లాడుతున్నారు. సమాజం గురించి తెలియని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు ఏవో మాట్లాడుతున్నారు. చాలామంది చాలా వాళ్ళ విధాలుగా మంచి విషయాలు చెప్పారు. కాకపోతే ఈ అక్క ఏం చేసిందంటే, ఈ అక్క కొద్దిగా డీప్గా క్వశ్చన్ చేసింది, కొంచెం డీప్గా ప్రశ్న అడిగింది. అంతే డీప్గా మనం సమాధానం చెప్తాం. ఈ వీడియో మీరు ఫేస్బుక్లో కానీ ఎక్కడన్నా ఆ ఛానల్ నేను ఏదైతే చెప్పాను డీటెయిల్స్ ఏమైతే ఇచ్చానో మీరు కన్నా వెళ్ళి చూసారంటే కనుక ఆ వీడియో దొరుకుతుంది, మీరు కూడా చూడండి. అక్క 2 ప్రశ్నలు అడిగింది. ఫస్ట్ విషయం వచ్చి, సార్ ఈ మగ విధవల ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటే ఎటువంటి బట్టలు వేసుకుంటే ఏముంది సార్, చూసేవాడిలో ఉండాలి, కానీ వాడి ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటే మాకెందుకు సార్ ఈ కర్మ అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగింది అక్క. అక్క 100% ఐ విల్ ఒబే ఫర్ యువర్ వర్డ్స్. 100% ఐ విల్ ఒబే ఫర్ యువర్ వర్డ్స్. నువ్వు ఏం చెప్పావో అది సత్యం, ఓకేనా? ఇంద్రియాలని కంట్రోల్లో చేసుకుంటే మానవుడు అసలు మనిషి కాదు, ప్రపంచమే మారిపోతుంది. నువ్వు నేను ఈ విధంగా ఉండవు. ఆల్రెడీ ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది నాగసాధువులుగా, అఘోరులుగా, ఎంతోమంది పీఠాధిపతులుగా, జ్ఞానులుగా సమాజంలో మెలుగుతున్నారు. ఇంకా కొంతమంది మెలుగుతున్నారు. సమాజానికి దూరంగా చాలామంది సాధువులు కూడా ఉన్నారు. ఇంద్రియాలని కంట్రోల్ చేయటం అనేది ఏదో నువ్వు అంగడికి పోయి, కిరాణా షాపుకి పోయి నువ్వు సరుకులు కొన్నంత ఈజీ కాదు అమ్మా. సరుకులు కొన్నంత ఈజీ కాదు నువ్వు చెప్పడం ఇంద్రియాలని కంట్రోల్ చేయమని. ఇంత మీడియాలో వచ్చి నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకుండా నోటికి వచ్చిందల్లా నువ్వు మాట్లాడావే. నీ కోపాన్నే నీ ఇంద్రియాల్లో ఉన్న ఒక ఇంద్రియం, కోపం అనే ఒక ఇంద్రియాన్నే నువ్వు కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడినప్పుడు ఈ కలియుగంలో కామం ఎలా కంట్రోల్ అవుతుందమ్మా? చేసేవాళ్ళు చేస్తున్నారు ఇంత కొంత, దాంట్లో మీ బాధ్యత కూడా కొంత ఉంది. మీరు కూడా కొంచెం మంచి బట్టలు వేసుకుంటే దాన్ని ఇంకా తగ్గించిన వాళ్ళు అవుతారు అనే ఉద్దేశంతో ఆయన ఎవరో పెద్ద శివాజీ గారు ఆయన మాట్లాడారు. ఆయన మనసుకు నచ్చింది చెప్పారు. ఇప్పుడు రోడ్డు పైన నువ్వు పోతే నీ కంటికి పానీపూరి కనపడితే పానీపూరి తినాలనుకుంటావు, ఇంకోటి కనపడితే ఇంకోటి తినాలనుకుంటావు. నీ మనసులో ఉన్న కోరికలే నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు వేరే వాళ్ళ ఇంద్రియాలు కంట్రోల్ చేయమని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెనాట్ డూ దట్. ఇంద్రియ జ్ఞానం అనేది ఏదో అంగిట్లో కొనే సామాన్ కాదు. ఒక్క ఇంద్రియాన్ని కంట్రోల్ చేయాలంటే నీకు ఎంత సాధన శక్తి ఉండాలో తెలుసా నీకు? నీకు అసలు ఇంద్రియములు అంటే తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఐడియానే లేదు. ఒక ఇంద్రియాన్ని కంట్రోల్ చేయాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలుసా? ఇలాంటి ప్రక్రియలు ఉంటాయో తెలుసా నీకు? నీ ఇంద్రియాలే నీ కంట్రోల్లో లేవు, నువ్వు వేరే వాళ్ళకి చెప్తున్నావు ఇంద్రియాలని కంట్రోల్ చేయమని. ఎస్, ఐఎమ్ ఒబేయింగ్ ఫర్ యూ. అలా ఇంద్రియ జ్ఞానము ఎవరైతే ఇంద్రియాలని కంట్రోల్ చేస్తారో అలా చేసినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు, దానికి నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఇంద్రియాలని కంట్రోల్ చేయడం అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు, ఓకేనా? ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ఆయన చెప్పినంత మాత్రాన చీరలు కట్టుకున్నగానే రేపులు ఆగిపోతాయి, ప్రపంచం మారిపోతుంది అని నేను చెప్పను. కానీ మీరు వేసుకునే ఆ వస్త్రధారణ, ఆ బట్టలు చూసి కొంతమందికి కోరిక, 100 మందిలో 5 మందికి ఆ బట్టలు చూసి కోరిక పుడుతోంది లోపల శరీరంలో. కనీసం ఆ వస్త్రధారణ సరిగ్గా ఉంటే ఆ కోరికన్నా తగ్గించిన వాళ్ళు అవుతారు అనే ఉద్దేశంతో, చిన్నవాటి ప్రయత్నంతో ఆయన చెప్పారు. దానికి నువ్వు ఇంద్రియములు కంట్రోల్లో ఉండాలని ఇన్ని పెద్ద మాటలు మాట్లాడావే. నేను నిన్ను క్వశ్చన్ అడుగుతున్నాను. ఐ నీడ్ టు ఆస్క్ యూ ఏ క్వశ్చన్. నువ్వు ఎన్ని ఇంద్రియాలని కంట్రోల్ చేసావు చెప్పు, నేను చూస్తాను. ఆశ కంట్రోల్ చేసావా? కోరిక, వ్యామోహము, కోపము, లోపము, ఇలాంటి ఇంద్రియాలు నువ్వు ఏం కంట్రోల్ చేసావు నాకు చెప్పు, నేను వింటాను. ఆల్రెడీ నేను ఆ ఛానల్కి కూడా నేను మెసేజ్ చేశాను. నీకు అడ్రస్ కావాలంటే ఆ ఛానల్ దగ్గర నేను తీసుకో, లేదంటే పర్సనల్గా నా నెంబర్ కూడా మెసేజ్ చేయమంటే మెసేజ్ చేస్తాను. డిబేట్లకి రా, మాట్లాడదాం. నువ్వు ఏ ఇంద్రియాలని కంట్రోల్ చేసావు చెప్పు, నేను చూస్తాను. ఎలా కంట్రోల్ చేసావో నేను వింటాను.
చిన్న చిన్న విషయాలే నువ్వు కంట్రోల్ చేయనప్పుడు ఈ కలియుగంలో కామాన్ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదమ్మా. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? సరే, నీ ఉద్దేశం చెప్పావు, బాగుంది. దానికి సమాధానం నేను కూడా చెప్పాను, బాగుంది. ఓకే, ఇంతటితో అయిపోయింది. ఈ మేడము రెండోది ఒక ప్రశ్న వేసింది, ఆమె భావం చెప్పింది మీడియాలో. దీన్ని మాత్రం నేను చాలా దారుణంగా మాట్లాడతాను. దయచేసి వీడియో చూసేవాళ్ళు పూర్తిగా చూడండి. ఎందుకు నేను ఇంతగా మాట్లాడుతున్నాను అనేది పూర్తిగా. ఇలాంటి ఆడవాళ్ళు ఉండటం వల్ల సమాజము చాలా చెత్తగా మారిపోతుంది. అంటే మహాశక్తి, పరాశక్తి, అంత శక్తి ఉండటము ఒక ఆడవాళ్ళకు ఉంది. అలాంటి ఆడవాళ్ళు ఈ కలియుగంలో చాలామందిని చూశాను, కానీ మళ్ళీ ఇంత నీచానికి దిగజారిన ఆడదాన్ని నేను చూడలేదు. ఎందుకంటే అదేమీ మళ్ళీ బేవర్స్ కాదు, మంచి చదువుకున్నదే. దాని బట్టలు, అది మాటలు మంచి హై స్టాండర్డ్, హై లెవెల్లో ఉన్నట్టు ఉంది అది ఆడది. అది రెండో మాట ఏమంటుంది తెలుసా మీడియాలో? నేను నా తల్లిదండ్రులు కోలాటం ఆడితే పుట్టానని నేను అనుకుంటాను సార్ అని మీడియాలో చెప్తోంది. అది ఇకే పాషి రండి, సున్రా వినిపిస్తుందా? పాషి రండి ముండా. నేను ఇలానే మాట్లాడతాను. నేను ధర్మంగా మాట్లాడే ఆడవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నీలాంటి బజారు దానికి అంతే విధంగా నేను సమాధానం చెప్తాను. అర్థమైందా? నేను కొంతవరకు ఆడవాళ్ళని చూస్తే చేతులు ఎత్తి నమస్కరిస్తాను. నీ అట్లాంటి ఆడదాన్ని చూస్తే అదే చేత్తో నరికేయాలని కూడా అనిపిస్తుంది. అది ఇంత మీడియాలో వచ్చి నేను నా తల్లిదండ్రులు కోలాటం ఆడితే పుట్టాను సార్ అని చెప్తాను. సిగ్గుందా నీకు? మానం అనేది ఉందా? నువ్వు ఆడదానివా ఫస్ట్? వాళ్ళకేమి దోలెక్కి, వాళ్ళకేమి గజ్జి కాలేదు. వాళ్ళేమి గజ్జి, వాళ్ళకు దోలెక్కి నిన్ను కనలేదు మా. నిన్నే కాదు, మాలాగా మమ్మల్ని, మా తల్లిదండ్రులు, మిగతా వాళ్ళని కూడా ఎవరికి దోల ఎక్కి బిడ్డల్ని కనడం లేదు. అర్థమైందా? ఇది సృష్టి. అందుకే నువ్వు ఏ తల్లికి పుట్టావో, ఏ తండ్రికి పుట్టావో నీకు తెలీదా? పోనీ నీ తల్లి వేరే వాళ్ళతో ఎవరితో అన్నా కనిందా? నీ తండ్రి వేరే వాళ్ళతో ఎవరితో అన్నా కన్నారా? క్షమించండి అమ్మ, నేను ఆ మాట అనకూడదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నీ తల్లిదండ్రుల గురించి. పోనీ వాళ్ళు కనేసి నిన్ను రోడ్డు పైన ఎక్కడన్నా పడేశారా? లేదే. మళ్ళీ హౌ కెన్ యూ సే దిస్ వర్డ్? హౌ కెన్ యూ యూజ్ దిస్ వర్డ్ బ్లడీ ఫకింగ్ యాస్? నువ్వు ఎలాగే ముండా ఈ పదం వాడతావు, నా తల్లిదండ్రులు కోలాటం ఆడితే పుట్టానని? వాళ్ళు ఇద్దరూ సమాజం పట్ల ఏకమయ్యి భార్యాభర్తలుగా అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి అందరి సమక్షంలో తాళి కట్టి వాళ్ళ ప్రేమకు రూపంగా నిన్ను కన్నారు. వాళ్ళకేమో దోలెక్కి కనలేదు తల్లిదండ్రులు. అర్థమైందా? వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా నిన్ను కన్నారు. వాళ్ళు కర్మ చేసి నిన్ను కన్నారు, కానీ నీ బాగోగులు చూశారు, నీ ఆలనా పాలనా చూశారు, నీ ఎడ్యుకేషన్ చూశారు, నీ కష్టం చూశారు, నీ సుఖం చూశారు. నిన్నేం కనీసం రోడ్డు పైన పడేయలేరు కదా. పోనీ నీ తండ్రి వేరే వాళ్ళతో, నీ తల్లి వేరే వాళ్ళతో కనలేదు కదా. ధర్మబద్ధంగా ఏకమయ్యి వాళ్ళు భార్యాభర్తలుగా పెళ్లి చేసుకొని సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ వాళ్ళ ప్రేమకు చిహ్రూపంగా నిన్ను కన్నారు. ఇలాంటి వాళ్ళు నీ తల్లిదండ్రులు చూస్తే ఎంత అసహ్యపడతారో తెలుసా? మేము ఏదో పెద్ద చదువులు చదువుకున్నావు. వాట్ ద ఫకింగ్ ఎడ్యుకేషన్ యూ హ్యాడ్ డీడ్ గర్ల్? ఏమమ్మా నువ్వు చేసావు? ఏం ఎడ్యుకేషన్ చేసావు నువ్వు? ఒక చదువుకున్న జ్ఞానం ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాట అనేది, నా తల్లిదండ్రులు కోలాటం చేస్తే నేను పుట్టానని. నువ్వు ఈ బుద్ధి ఏదైతే మీడియాలోకి వచ్చి మాట్లాడావో, ఈ మాటలు మాట్లాడిన స్వేచ్ఛ కూడా నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిందే. నేను ముండా పసి రండి. ఈ స్వేచ్ఛ కూడా నీ తల్లిదండ్రులు వాళ్ళు కంటేనే నువ్వు వచ్చి ఈ విధంగా మాట్లాడగలుగుతున్నావే. పాసి రండి. ఈ అమ్మ మీ అట్లాంటి వీడియోలు చూసి నిన్ను చూసి ఇంకో 10 మంది ఇన్స్పిరేషన్. సిగ్గు మానం ఉండాలి. మీడియా గురించి మాట్లాడితే నేను ఎన్నో వీడియోస్లో చెప్తున్నాను. దిస్ 4th పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మీడియా. దీనికి చాలా పవర్ ఉంది. దాన్ని ధర్మబద్ధమైన మార్గంలో పెట్టండి. నిజాన్ని నిజంగా చూపియండి, ధర్మాన్ని ధర్మంగా చూపియండి. దానికి మసాలాలు యాడ్ చేసి వాడు ఇంత చెప్తే ఇది ఇంత చెప్పి నీకు టీఆర్పీ రావచ్చేమో, డబ్బు రావచ్చేమో, లైకులు రావచ్చేమో. మనిషిగా ఎప్పుడు గుర్తింపు రాదు. మానవత్వం ఉన్న మనిషిగా ఎప్పుడు మెలగవు. ఏం తీసుకుపోతారా పోయేటప్పుడు? ఏమీ లేదు, సర్వం శూన్యం. ధర్మంగా బతకడం నేర్చుకో. ఇది చెప్తోంది ఈ ముండ చెప్పే మాటలకు వాడు ఊహు అని నవ్వుతున్నాడు. వాడు ఛానల్ ఎవడైతే రన్ చేస్తున్నాడో, ఐ సెడ్ రైట్ కీప్ ఇట్ రీల్ విత్ శివభవాని అనే ఛానల్ ఎవడైతే రన్ చేస్తున్నాడో వాడు ఈ మాటలు మాట్లాడుతుంటే సమాజానికి 10 మంది బతికే సొసైటీలోకి ఈ విధంగా మాట్లాడుతుంటే వాడు ఊహు అని నవ్వుతున్నాడు వాడు. అమ్మా నువ్వు చెప్పినట్టు
నువ్వు నీకు నచ్చినట్టుగా ఉండాలి అనుకున్నప్పుడు ఏమి రా దిగంబరి రా. దిగంబరి అంటే తెలుసా? వస్త్రధారణ లేకుండా ఉన్నదాన్ని దిగంబరి అంటారు. కాలం కాకాల్ మహాకాల్ మహాశివుడు దిగంబరి అయ్యే ఉన్నారు. ఏమి మహాకాళి ఇంకొక రూపం, ఆమె దిగంబరి అయ్యే ఉంది. రా దిగంబరి అయ్యి కాశీకి రా, నేను పరిచయం చేపిస్తా గురువుల్ని. దీక్ష తీసుకో, నీకు నచ్చినట్టు నువ్వు దిగంబరి అయి తిరుగు. అప్పుడు నిన్ను చూడటానికి కూడా జనాలు భయపడతారు. ఎందుకంటే నువ్వు ఆ నువ్వు ఆ దిగంబరి రూపమై ఉన్నావు, అమ్మవారి రూపంలో ఉన్నావు కాబట్టి భయపడతారు. లేదా సమాజంలో బతకాలా, సొసైటీలలో ఎలా ఉన్నారో అలా బతకాలనుకుంటావా? పార్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి గుడి లేకపోతే ఎలా ఉంటారో తెలుసా? చూసావా ఎప్పుడన్నా గుళ్ళు? అమ్మవార్లు చీర వేసుకొని వజ్ర వైఢూర్యాలతో మణి మాణిక్యాలతో బంగారాలతో సింగారించుకొని చూస్తే రెండు కళ్ళు సరిపోవు, రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనే అంత విధంగా ఉంటారు. ఆ విధంగా బతుకు సొసైటీలో. అంతేగాని నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాము సొసైటీ. నీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవడానికి ఇది సొసైటీ, నీ ఇల్లు కాదు, నీ కొంప కాదు. ఏమి నీ బాబు సంపాదించిన కాదు సొసైటీ. ఇక్కడ రైట్ టు స్పీక్ అందరికీ ఉంది. సేమే అలా అని చెప్పి నోటికి వచ్చింది వాగటం కాదు. ఏమి ఎలాగంటే అది మాట్లాడటం కాదు. ఇక్కడ రైట్ టు స్పీక్ అందరికీ ఉంది. మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నీకు ఉంది, నాకు ఉంది. కానీ హక్కు ఉందనేది ఏది పడితే అది మాట్లాడకూడదు. 10 మంది చూసేది మీడియాలో కూర్చోన్నావు, 10 మంది చూస్తారు నిన్ను, 10 మంది ఇన్ఫ్లుయెన్సర్గా తీసుకుంటారు. నీ మాటలు చాలామందికి చిన్నపిల్లలకు అర్థం కావు. చెప్పింది కరెక్టే అనే ఒక భావనలో ఉంటారు. మీరు చదువుకున్న వాళ్ళు మార్చాల్సింది పోయి ఏంటిది సిగ్గుచేటు? ఏంటిది హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి సిగ్గుచేటురా, సిగ్గుచేటు. అది ఆ పాశ్యం ఉండా ఫస్ట్ ఏదైతే మాట చెప్పిందో దానికి కూడా నేను అంత బాధపడలేదు. సరే ఎవడి ఆలోచన వాడికి ఉంటుంది. ఈ 5 వేళ్ళు ఒకటేలాగా లేదు, సమాజంలో ఇంతమంది అందరి మైండ్ సెట్ ఒకటేలాగా ఉంటుంది అని నేను కామయ్యాను. కానీ ఎప్పుడైతే ఈ ముండా నా తల్లిదండ్రులు కోలాటం ఆడితే పుట్టాననిందో అప్పుడు నాకు టెంపర్ లేచింది. తప్పు. చిన్న విషయం చెప్తాను. తల్లి 9 నెలలు కష్టపడి మోసింటే పుట్టామని కొందరు అనుకుంటారు. లేదు మా నాన్న పక్కన 10 నిమిషాలు పడుకుంటే పుట్టిందని అనుకుంటారు కొందరు. 2 కరెక్టే. కానీ పురిటి నొప్పుల్ని చూసిన వాడు మనిషి అవుతాడు. పడక సుఖాన్ని చూసిన వాడు పశువు అవుతాడు. అర్థమైందా? 2 కరెక్టే. తల్లి నిన్ను 9 నెలలు కష్టపడి మోస్తే నువ్వు పుట్టావు. అదే కాక నీ తండ్రి పక్కన 10 నిమిషాలు పడుకుంటే పుట్టావు. 2 కరెక్టే. కానీ నీ తల్లి కష్టం చూసినప్పుడు నువ్వు మనిషి అవుతావు. అదే పడక సుఖాన్ని చూసినప్పుడు నువ్వు పశువు అవుతావు. దీన్ని బట్టి నువ్వు ఏంటనేది నువ్వే తెలుసుకోవాలి. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం అదే. ఇలాంటి వాళ్ళని దయచేసి మీడియాలో ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్, దయవిట్టి. జై శ్రీ మకాల్ నమో నారాయణ.